వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హాంటెడ్ హాస్పిటల్ గురించి తెలుసుకోబోతున్నాం. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. నిహాల్ వాళ్ళ ఇంటికి ఎదురుగా 30 సంవత్సరాల నుండి క్లోజ్ అయిన హాస్పిటల్ ఒకటి ఉంది. నిహాల్ 10వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఉదయం ఆ హాస్పిటల్ గురించి చెప్పిన మాటలు నిహాల్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. అందుకే నిహాల్ వాళ్ళ ఇంటి కిటికీలో నుండి ఆ హాస్పిటల్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ మాటలు ఏంటంటే, రాజేష్ ఒక ఫోన్ నంబర్ ఇచ్చి, నువ్వు ఈ రాత్రికి ఈ నంబర్కు కాల్ చేసి చూడు, ఇది ఆ హాస్పిటల్ రిసెప్షన్ నంబర్, తప్పకుండా నీ కాల్కి ఆన్సర్ వస్తుంది అని చెప్తాడు. అందువలన నిహాల్ ఆ హాస్పిటల్ వైపు చూస్తూ ఉంటాడు, ఫోన్ చేద్దామా వద్దా అని. ఫైనల్గా నిహాల్ ఆ నెంబర్కు కాల్ చేసి తన ఇంటి కిటికీలో నుండి ఆ హాస్పిటల్ రిసెప్షన్ వైపే చూస్తూ ఉంటాడు. ఆ కాల్కి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటి అంటే, సారీ, ఇది రాంగ్ నెంబర్ అని. ఇక నిహాల్ ఇదంతా ఒక ఫేక్ రూమర్ అని అనుకొని మళ్ళీ తెల్లవారితే స్కూల్కి వెళ్ళాలి అని నిద్రపోదామని చెప్పి అనుకుంటాడు. విండో దగ్గరకు వెళ్ళి క్లోజ్ చేద్దామని విండో క్లోజ్ చేస్తూ ఉండగా అతనికి ఆ హాస్పిటల్ రిసెప్షన్ విండో నుండి ఎవరో నిలబడి తననే తీక్షణంగా చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. నిహాల్ తన కళ్ళు రబ్ చేసుకొని చూడగా అక్కడ కన్ఫామ్గా ఎవరో ఉండి తన వైపు చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక నిహాల్ భయపడి గబగబా తన బెడ్ పైకి వెళ్ళి దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. సరిగ్గా ఆ రోజు నుండే తన జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. తను తెలిసి తెలియక చేసిన ఆ చిన్న తప్పు తన జీవితాన్ని ఎలా మార్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తరువాతి రోజు నిహాల్ స్కూల్కి వెళ్తాడు. తన ఫ్రెండ్ అయిన రాజేష్తో తను కాల్ చేసిన సంగతి చెప్తాడు. అప్పుడు రాజేష్, ఏంటి, నువ్వు కాల్ చేసావా? అసలు ఎందుకు కాల్ చేసావు? నీకు చాలా బ్యాడ్ జరుగుతుంది అని రాజేష్ నిహాల్తో అంటాడు. అప్పుడు నిహాల్, నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది, నువ్వు ఇంకొంచెం భయపెట్టద్దు. అసలు ఆ హాస్పిటల్లో ఏం జరిగింది? అసలు ఎందుకని ఆ హాస్పిటల్ హ్యాంటెడ్ హాస్పిటల్గా మారింది? ఏమో, నాకు మా అన్నయ్య చెప్పిన దాని ప్రకారం ఈ హాస్పిటల్లో 30 years బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ జాయిన్ అయ్యిందంట. ఆమె డెలివరీలో ఒక బేబీని కనింది. కానీ ఆ హాస్పిటల్లో సర్టిఫికేషన్ లేని మందులు, ఇంజెక్షన్లు ఆ బేబీ మీద యూస్ చేసేసరికి ఆ బేబీ చనిపోయింది. అప్పుడు ఆ సంఘటనతో ఆవిడకు పిచ్చి పట్టిందని కొందరు, ఆమెకు దెయ్యం పట్టిందని మరికొందరు చెప్పారు. తర్వాత ఏమైంది అని నిహాల్ తన ఫ్రెండ్ని అడుగుతాడు. తర్వాత ఒకరోజు ఆ హాస్పిటల్లో ఆమె కనిపించిందట. చిన్నపిల్లల వార్డులో 15 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వారందరినీ ఆమె అత్యంత కిరాతకంగా పొడిచి చంపేసింది. ఆమెను కూడా పొడుచుకొని చనిపోయింది అని చెబుతారు. కానీ పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్ళారని మరికొంతమంది చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ హాస్పిటల్ని నార్మల్గా రన్ చేద్దామనే చూశారు. కానీ ఆ తరువాత ఆ హాస్పిటల్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంకా ఆ హాస్పిటల్ను అక్కడ నుండి మార్చేశారు. ఆ బిల్డింగ్ ఓనర్ ఆ బిల్డింగ్ను అమ్ముదామనుకున్నారు. కానీ ఆ బిల్డింగ్ చాలా బ్యాడ్ అని ఆ బిల్డింగ్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందువల్లనే ఆ హాస్పిటల్ను అలా హ్యాంటెడ్ హాస్పిటల్గా వదిలేశారు. ఇదంతా నాకు మా అన్న చెప్పారు. ఇదంతా ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇక నిహాల్ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి తన హోంవర్క్ చేసుకుంటూ ఆ హాస్పిటల్ విండో వైపు చూస్తూ ఉంటాడు. తన హోంవర్క్ ఫినిష్ చేసుకొని తన బెడ్ పైకి వెళ్ళాలని అనుకుంటాడు. అప్పుడే సడన్గా తన ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా సడన్గా ఫోన్ రింగ్ అయ్యేసరికి నిహాల్ కొంచెం భయపడతాడు.
అక్కడ ఉన్న నెంబర్ను చూశాక నిహార్కు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకు అంటే అతను నిన్న నైట్ చేసిన ఆ హాస్పిటల్ రిసెప్షన్ నెంబర్ నుండి తనకు కాల్ వస్తుంది. ఎలాగో ధైర్యం చేసుకొని నిహాల్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉండే సమయంలో తనకు కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. కాసేపు అవుతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ హాస్పిటల్లోని ఒక రూమ్లోని బెడ్ మీద అతను పడుకొని ఉంటాడు. దానితో నిహాల్కి చెమటలు పడతాయి. అదేంటి, నేను మా ఇంట్లో ఉండాలి కదా, ఈ హాస్పిటల్ బెడ్ మీదకి ఎలా వచ్చాను? నిహాల్కి ఏమీ అర్థం కాక తను ఆ హాస్పిటల్లోని ఎగ్జిట్ డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. డోర్ను బలంగా లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ డోర్కి అవతల వైపు గడియ పెట్టినట్లు అనిపిస్తుంది. బయట చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. అతను బలంగా డోర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బయట వైపు నుండి ఎవరో డోర్ని బలంగా నెట్టినట్లు అనిపిస్తుంది. ఆ బలానికి నిహాల్కి గట్టిగా వెనక్కి వెళ్ళి పడతాడు. అప్పుడు నిహాల్కి అర్థమవుతుంది ఆ హాస్పిటల్లో తను కాక వేరెవరో కూడా ఉన్నారు అని. ఆ హాస్పిటల్ వాతావరణం అంతా చాలా భయానకంగా మారుతుంది. హాస్పిటల్లో చాలా చల్లగా ఉన్నప్పటికీ నిహాల్కి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. ఎగ్జిట్ డోర్ క్లోజ్గా ఉంటుంది. నేను ఎలాగైనా ఈ హాస్పిటల్ నుండి బయటపడాలి అని నిహాల్ ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా నిహాల్ ఎడమ భాగం నుండి 3వ రూమ్లో నుండి చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఆ ఏడుపులు వింటూ ఉన్న నిహాల్కి అవి నార్మల్ ఏడుపుల్లా అనిపించవు. నిహాల్కి ఎందుకో ఎవరో ఆ చిన్న పిల్లలను గాయపరిస్తే వారు అరిచే అరుపులు ఏడ్చే ఏడుపుల్లాగా అనిపిస్తాయి. ఆ ఏడుపు కంటిన్యూస్గా 2 నిమిషాలు వచ్చి 3వ నిమిషంలో ఆగిపోతుంది. ఇక ఎందుకో నిహాల్కి తను వెళ్ళాల్సిన ఎగ్జిట్ ఆ రూమ్ వైపే ఉందేమో అని అటువైపుగా వెళతాడు. సో హాస్పిటల్ చాలా పాతది అవడం వల్ల ఆ హాస్పిటల్ అంతా బూజుతో నిండిపోయి ఉంటుంది. లోపల ఉన్న మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కింద పడిపోయి ఉంటాయి. తను ఆ రూమ్ బయట నుండే ఆ రూమ్లోకి తొంగి చూస్తాడు. అక్కడ ఒక 15 ఉయ్యాలలు చిన్నపిల్లల కోసం ఉన్నట్లు ఉంటాయి. బహుశా అది చిన్నపిల్లల వార్డ్ అయి ఉండవచ్చు అని నిహాల్ అనుకుంటాడు. అతను ఒక్క అడుగు రూమ్లోకి వేసేసరికి అప్పుడే అతనికి సరిగ్గా మధ్యలో ఉన్న ఉయ్యాల నుండి చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ హాస్పిటల్లో ఆ చిన్నపిల్లవాడి ఏడుపు చాలా భయంకరంగా ఉంటుంది. ఇక నిహాల్ ఒక్క అడుగు ముందుకు వేసి ఆ క్రాడిల్లో తొంగి చూస్తాడు. ఒక్కసారిగా అది చూడగానే అతని వెన్నులో వణుకు పుడుతుంది. ఆ చిన్నపిల్లాడి ఉయ్యాలంతా రైట్ కలర్తో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ ఉయ్యాలలో చిన్నపిల్లవాడు ఉండడు. ఆ ఉయ్యాలలో నుండి చిన్నపిల్లవాడి ఏడుపు మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే నిహాల్కి ఆ రూమ్ నుండి బయట నుండి ఎవరో నడిచి వెళుతున్న శబ్దం వినిపిస్తుంది. నిహాల్కి చాలా చాలా భయంగా ఉంటుంది. ఇంకా భయంతో నిహాల్ వేగంగా వెళ్ళి ఒక బెడ్ కిందకి వెళ్ళి దాక్కుంటాడు. ఇక ఇప్పుడు ఈ రూమ్లోకి ఏమి వస్తుందో తెలియదు కానీ దానికి నేను కనిపించకపోతే బాగుండు అని నిహాల్ తనలో తాను అనుకుంటూ షివర్ అవుతూ ఉంటాడు. ఇక రూమ్లోకి ఎవరో ఎంటర్ అవుతారు. వారి అడుగుల శబ్దం నిహాల్కి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. వాళ్ళెవరో నిహాల్కి క్లియర్గా కనిపించరు. తన కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. తన షూస్ మాత్రమే కనిపిస్తున్నాయి. కొంచెం దగ్గరకు వెళ్ళి చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి తను నర్స్ లాగా ఉంటుంది. కానీ ఆ నర్స్ ఫేస్ మాత్రం చీకట్లో కనిపించడం లేదు. ఆ నర్స్ సరిగ్గా మధ్యలో ఉన్న ఆ క్రాడిల్ దగ్గరకు వెళ్ళి ఆగుతుంది. ఆమె అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడిని చూస్తుంది. ఆ పిల్లవాడి ఏడుపు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇక ఆ నర్స్ ఆ పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకొని, ఏడవద్దు నాన్న, నేను వచ్చానుగా
అంటూ తన తలపై నిమురుతూ ఉంటుంది. కానీ ఆ పిల్లవాడి ఏడుపు మాత్రం ఆపడు. ఆమె ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అయినా ఆ పిల్లవాడు ఏడుపు మాత్రం ఆపడు. ఆమె అరిచిన శబ్దానికి ఆ బిల్డింగ్ మొత్తం ఖాళీగా ఉండడంతో రీసౌండ్ వస్తుంది. అయినప్పటికీ ఆ బాబు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు. ఇక మెల్లగా ఆ నర్స్ తన పాకెట్లో నుండి ఒక నైఫ్ని తీసి ఆ బాబుని 6 సార్లు కంటిన్యూస్గా పొడుస్తూనే ఉంటుంది. ఇంకా ఆ బాబు ఏడుపు ఆగిపోతుంది. తను చనిపోతాడు. ఇక ఆ నర్స్ మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళుతూ సరిగ్గా నిహాల్ దాక్కున్న బెడ్ వైపుకి వచ్చి ఆగుతుంది. నిహాల్కి ఆవిడ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. నిహాల్కి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆమెకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి అర్థమైందా అని ఆలోచిస్తూ ఉన్న నిహాల్కి ఒక్కసారిగా అక్కడ నిలబడిన ఆ నర్స్ కిందకి బెండ్ అయ్యి నిహాల్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కానీ ఆమె ఫేస్ కాలిపోయి ఉంటుంది. ఆమెకు 2 కళ్ళు ఉండవు. ఆమె కళ్ళు ఉండాల్సిన ప్లేస్లో డార్క్గా 2 బ్లాక్ హోల్స్ మాత్రమే ఉంటాయి. ఆమె మొహమంతా బాగా కాలిపోయి ఉంటుంది. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె నిహాల్ని చూసి నవ్వుతూ, హాయ్ నిహాల్, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నిహాల్కి ఒక్కసారిగా భయం పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. అతను భయంతో ఒక్కసారిగా ఆ రూమ్ వైపు నుండి బయటికి పరిగెత్తుతాడు. కానీ అక్కడే ఒకవైపు ల్యాండ్ లైన్ మోగిన సౌండ్ వినిపిస్తుంది. అతను కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ ఆకారం అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నిహాల్ వెనకే డోర్ ఉన్నట్లు అనిపిస్తుంది. నిహాల్ వేగంగా ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళి సౌండ్ మోగుతున్న రూమ్ వైపు వెళతాడు. అక్కడ అతనికి కార్నర్లో ఒక టెలిఫోన్ మోగుతున్న సౌండ్ వినిపిస్తుంది. అతను వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి, ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి, నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇరుక్కుపోయాను అని అంటాడు. అక్కడ అటువైపు అతనికి అతని ఫ్రెండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నిహాల్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక నిహాల్ వెంటనే తన ఫ్రెండ్తో నన్ను కాపాడు, నాకు ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత నిహాల్కి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇక నిహాల్ కళ్ళు తెరిచి చూసినప్పటికీ అతను అతని రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతని రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. నిహాల్ వాళ్ళ నాన్న తన రూమ్లోకి వస్తాడు. ఆయన ఇలా చెప్తూ ఉంటాడు, నిహాల్, నీ ఫ్రెండ్ నిన్న హాస్పిటల్ లోపలికి వెళ్ళి చనిపోయాడంట. అతని బాడీ మార్చురీలో కనిపించింది. డాక్టర్స్ అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు. అతను ఎందుకని ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడో తెలుసా? ఇక నిహాల్కి అర్థమవుతుంది. ఎవరైతే ఆ హాస్పిటల్కి నంబర్కి కాల్ చేస్తారో వాళ్ళు ఆ హాస్పిటల్ లోపలికి వాళ్ళకు తెలియకుండానే వెళ్ళిపోతారు. అతని ఫ్రెండ్ కూడా అతనికి తెలియకుండానే కాల్ చేశాడేమో, దానివల్ల నిహాల్ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు, నిహాల్ బయటకు వచ్చాడు అని నిహాల్ మనసులో అనుకుంటాడు. సో తనకి బదులుగా తన ఫ్రెండ్ చనిపోయాడు అని నిహాల్ అనుకుంటాడు.